अलग निरंजन भव भयभंजन 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 ధనిమణి మహారాజా अलग निरंजन भव भयभंजन మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? ఉదయం మాకు సేవ చేయడానికి ఎందుకు రాలేదు? ఎందుకంటే ఇప్పుడు మేము తమకి సేవ చేయటం మానేశాము. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? ఈ రోజు నుంచి తమరు మా గురువు గారు కాదు, మా గురువు గారు మహాజ్ఞాని వామాచార్యుల వారు. వారు వస్తున్నారనే శుభ సంకేతాన్ని అందించడానికే వచ్చాం మేము. వారు వస్తున్నారనే శుభ సంకేతాన్ని అందించడానికే వచ్చాం మేము. అజ్ఞానులకి జ్ఞానాన్ని అందించేవారు, దుష్టుల ప్రాణాలు హరించేవారు, అద్భుత వ్యక్తిత్వానికే స్వామి, పైగా ఇక్కడున్న గురువులందరికంటే గొప్ప అంతర్యామి ఆచార్య వామాచార్యుల వారికి జై హో! ఆచార్య వామాచార్యుల వారికి జై హో! రామకృష్ణ ఎవరది? నేను చూసొస్తాను మహారాజా. వెళ్ళండి. పగలగొట్టండి పగలగొట్టండి పగలగొట్టి తీరాలి, మార్చి వేసి తీరాలి, ప్రపంచం అజ్ఞానులతో నిండి జ్ఞానం పంచి తీరాలి. పగలగొట్టండి పగలగొట్టండి పగలగొట్టి తీరాలి, మార్చి వేసి తీరాలి, కొన్ని కింద చేసి తీరాలి, కొన్ని పైకి పెట్టి తీరాలి. అజ్ఞానంతో నిండి ఉన్న ప్రపంచానికి జ్ఞానం పంచి తీరాలి. కిటికీ ద్వారాలు ఈ ముఖాన్ని మేమెక్కడో చూసినట్టుందే. మార్చి వేసి తీరాలి. అజ్ఞానంతో నిండి ఉన్న ప్రపంచానికి జ్ఞానం పంచి తీరాలి. అవే కళ్ళు, అజ్ఞానంతో అవే నిండి ఉన్న పోలికలు, ప్రపంచానికి సరిగ్గా అలాగే జ్ఞానం ఉంది. పంచి తీరాలి. ఒకవేళ నాకు వరుణమాల గురించి తెలియకపోయుంటే ఎలా ఉన్నా వీరినే వరుణమాల అనుకునేవాళ్ళం. మార్చి వేసి తీరాలి, మార్చి వేసి తీరాలి. అజ్ఞానులతో నిండి ఉన్న ప్రపంచానికి జ్ఞానం పంచి తీరాలి. ఈవిడ గొంతు కూడా వరుణమాల గొంతులానే ఉంది. ఆచార్య వీరు గురుమాతలాగా ఉన్నారు. అయ్యో, తిను వరుణమాలనే. ఏయ్, అసలు ఏం చేస్తున్నావు వరుణమాల? తమకేమైనా మతి భ్రమించిందా ఏంటి? వరుణమాల వరుణమాల ఎవరు? మేము వామాచార్యులం. తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వైపు. వరుణలో వా, మాలలో మా. వామాచార్య. వామాచార్య ఒక స్త్రీ. గురుమాత వరుణమాలే ఆచార్య వామాచార్య. నువ్వెప్పటి నుంచి వామాచార్యలా తిరుగుతున్నావు? అసలు తమరెవరు మాతో ఈ విధంగా మాట్లాడడానికి? అరే, ఎందుకిలా అనర్థం చేస్తున్నావు? మేమెవరో మీ స్వామి. మా స్వామి కేవలం వాస్తుదేవులు మాత్రమే. ఇంతకీ తమరెవరు? ఆ, ఆ, మేము రాజపురోహితులు తాతాచార్యులం. తాతాచార్య. ఓ, ఘోరమైన పాపం. నీ భర్తని పేరు పెట్టి సంబోధిస్తావా? తమరు ఎవరి పేరైతే చెప్తున్నారో వారు మీ ధర్మపత్ని. కానీ మేము వామాచార్యులం. తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు. వరుణమాల వరుణమాల, ఇక నీ ఉపన్యాసాలు కట్టిపెట్టు. ఇంటికి వెళ్ళు, వెళ్ళు. దుష్ట ప్రాణి, మా గురువు గారితో ఈ విధంగా మాట్లాడే దుస్సాహసం చేస్తావా? మా గురుగారి దారికి అడ్డుపడాలని చూస్తే అది మా వామాచార్యుల వారికి. మా కంటే చెడ్డ వాళ్ళు ఇంకెవరు ఉండరు. అలక్ నిరంజన్ సర్వ దుఃఖ భంజన్. శాంతించండి శిష్యులారా, శాంతించండి. మా శిష్యులకి కోపం వస్తుంది తాతాచార్య. మళ్ళీ తాతాచార్య. దయచేసి తమరు ఇంకా వారికి కోపం తెప్పించకండి, లేకపోతే తమరికి చాలా ప్రమాదం. తమరి గృహంలో ఉన్నారు కదా వరుణమాల, వారు చాలా బాధపడతారు. అసలు మా సభలో ఏం జరుగుతుంది రామకృష్ణ పండితులు గారు? చెప్పండి మహారాజా. అసలు ఏం జరుగుతుంది? మహారాజా, గృహయుద్ధం జరుగుతుంది. ఆచార్యుల వారి గృహమంత్రి వారికి విరుద్ధంగా ఆందోళన చేస్తున్నారు. రామకృష్ణ పండితులు గారు, కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? నేనేమి చూడలేకపోతున్నాను, దానికి తోడు తమరు. క్షమించండి మహారాజా, చూస్తుంటే ఆచార్యుల వారికి గురుమాతల వారి వామాచార్య రూపం గురించి ఏమీ తెలియదనిపిస్తోంది.
వారిని ఇలా చూసి ఆశ్చర్యపోయారు. అలాగా మాకు కూడా ఆశ్చర్యంగానే అనిపించింది. మహారాణి చిన్నదేవి గారు మాకు ఈ ఈ వామాచార్యుల వారి రూపం గురించి చెప్పినప్పుడు మహాప్రతాపి న్యాయమూర్తి చక్రవర్తి రాజా కృష్ణదేవరాయలు వారికి వాస్తు వేదాచార్యులు వామాచార్యులు వారి శతకోటి నమస్కారాలు. మహారాజా తమరికి నమస్కారం చేస్తున్నారు. ఆ, వారికి కూడా మా నమస్కారాలు. ఆ, మహారాజు గారు తమరికి నమస్కారం చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఎక్కువైంది మహారాజా, చాలా ఎక్కువైంది. మాకు ఈ వాస్తు విశేషజ్ఞులు వామాచార్యుల జ్ఞానం మీదే సందేహంగా ఉంది. అంతగా ఏం జ్ఞానం ఉంది వీరి దగ్గర? మా వంటి మహాజ్ఞాని మహాపండితుల దగ్గర లేనిది. మేం మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాం, సమాధానం చెప్పండి. ఎందుకు చెప్పం? తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు. తమరు వాస్తు శాస్త్రంలో ఏ నియమాల ఆధారంగా మహారాజుల వారి సింహాసనాన్ని వెనక్కి తిప్పి పెట్టించారు చెప్పండి. వాస్తు శాస్త్రం గంగా సమానం పవిత్రమైనది, చాలా గొప్పది. మనుష్యులని ఉద్ధరిస్తుంది, సమస్యలని సంహరిస్తుంది. అదే వాస్తు నియమాల్ని మేము గణించాము. రాజ్య కళ్యాణం కోసం రాజసింహాసనాన్ని తిప్పి పెట్టించాము. గణించారా? ఒక్క సీతాఫలం కొనమని పంపిస్తే 4 సీతాఫలాలు ధర ఇచ్చేస్తారు. ఇక్కడేమో వాస్తు శాస్త్ర నియమాల గురించి గణిస్తారంట. తాతాచార్య, రాజ్యానికే సూర్యుడు వంటి వారు రాజు. వారు ఉదయిస్తే రాజ్యం ఉదయిస్తుంది, వారు అస్తమిస్తే ప్రజలు పస్తు. అయితే? రాజ్య సింహాసనమే కర్మస్థలం అయితే రాజ్య కలాపాలు కర్మం. ఒకవేళ దాని దిశ అనుకూలంగా లేకపోతే అప్పుడు అధర్మం జరగొచ్చు, అనర్థాలు జరగొచ్చు, కరువు కాటకాలు రావచ్చు, అంతా సర్వనాశనం అవ్వచ్చు. ఇక మనుష్యులందరూ కళేబరాలైపోవచ్చు. చూసావా ముసలాడి మాట ఎలా పడిపోయిందో? ముఖం ఎలా పెట్టాడో చూడు, ఏదో పెద్ద పామును చూసి వచ్చినట్టు. వామాచార్యుల వారికి, జై హో జై హో, వామాచార్యుల వారికి. జై హో జై హో. నేను ఇప్పుడే వస్తాను మహారాజా. కానీ మాత, మహారాజుల వారు వెనక్కి తిరిగి కూర్చొని రాజ్య కార్యకలాపాలు సక్రమంగా ఎలా చేయగలరు? కొంచెం అది కూడా ఆలోచించండి. తమరెవరు? తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణ? లేదు లేదు లేదు, వీటిలో ఏదీ కాదు. నేను మహారాజుల వారి ప్రత్యేక సలహాదారుణ్ణి, రామకృష్ణ పండితుణ్ణి. ఇంతకీ తమకి వాస్తు జ్ఞానం ఉందా? ఇంతకీ నీకేం జ్ఞానం ఉంది వరుణమాల? వామాచార్య గారు, మా జ్ఞానం తెలుసుకోవడానికి ముందు తమకి ఎంత జ్ఞానం ఉందో తెలియజేయండి. వాస్తు శాస్త్రంలో ఎన్ని దిశలున్నాయో శీఘ్రంగా చెప్పండి. మాకన్నీ తెలుసు. మాకు పూర్తి బ్రహ్మాండం గురించి జ్ఞానం ఉంది. మేం తాతాచార్యులం. మేం చెప్తాం, ఇప్పుడే చెప్తాం. ఇతనికి కేవలం ఒక్క దిశే తెలుసు. సౌదామిని దేవి గారింటి దిశ నీ ఇంటి ద్వారం వద్ద నిలబడ్డాడు జోగి. నేను చెప్తానండి. వాస్తులో 8 దిశలుంటాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, ఇంకా నైరుతి. మహాశయ, ఏ ఆకాశం నుంచి మనకి నీరు, సూర్యుని ప్రకాశం యొక్క తాపం, తమరు వాటి దిశనే మర్చిపోయారా? ఏ భూమి నుంచి మనకి అన్నము మరియు ఆశ్రమం దక్కుతుందో తమరు ఆ దిశనే మర్చిపోయారా? మహారాజుల వారికి జై హో. మహారాణి చిన్నాదేవి గారు మా పరమ పూజ్యులైన ఆచార్యుల వారికి దక్షిణ అందించడానికి ఇక్కడికి ఆహ్వానించారు. ఆ దక్షిణేదో దక్కితే మహారాజా చాలా ఉపకారం చేసిన వారు అవుతారు. మహారాజా, మహారాజా. దొరికిందా? సింహాసనం యథాస్థితికి తిప్పే ఉపాయం దొరికిందా? లేదు మహారాజా, వామాచార్యుల వారి సేవకులు దక్షిణ గురించి మాట్లాడుతున్నారు. అలాగా. అయితే సింహాసనం తిప్పడానికి దొరికిన మార్గం ఇదే అనమాట. లేదు మహారాజా, మరి ఇక దక్షిణ ఇవ్వడం దేనికి? సింహాసనం వెనక్కి తిప్పాలనే సలహా ఇచ్చినందుకు ఏదైతే పెద్ద మహారాణులు వారికి ఇచ్చారో. మహారాణి చిన్నాదేవి గారికా? అవును మహారాజా. అలాగా.
వాస్తు విశేషజ్ఞులు వామాచార్యుల వారికి తగిన దక్షిణ అందించండి. అలాగే మహారాజా. మహారాజుల వారి ఆదేశం, వామాచార్యుల వారికి వారి దక్షిణని అందించండి. మహారాజా, తమరు చాలా ఉదార స్వభావం కలవారు, కానీ మేము ఈ దక్షిణని స్వీకరించలేము. కానీ తమరిక్కడికి రావడానికి గల కారణం దక్షిణే కదా. మహారాజా, తమరి ఈ దక్షిణ తమరి ఉదార స్వభావం, తమరి దానగుణంకి ప్రతీక. కానీ ఇది మేము స్వీకరించాలి అంటే మేము అందించిన జ్ఞానం వల్ల రాజ్య కళ్యాణం జరిగినప్పుడే, మా వాస్తు సలహాల కారణంగా తమ గౌరవం పెరిగినప్పుడే, అప్పుడే మాకు కూడా గౌరవం పెరుగుతుంది మహారాజా. మహారాజా, తమరికి మేము అందించిన వాస్తు సలహాల కారణంగా రాజ్య విస్తృతి కనిపిస్తోంది. అప్పుడే మేము ఈ దక్షిణని స్వీకరిస్తాము. ఇక మేము వెళ్ళడానికి అనుమతించండి మహారాజా. అలాగే 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 తమరికి అనుమతిస్తున్నాం. దయచేయండి. తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణం మా గురువులు వామాచార్యుల వారికి పగలగొట్టి తీరాలి, మార్చివేసి తీరాలి. అజ్ఞానులతో నిండి ఉన్న ప్రపంచానికి జ్ఞానం పంచి తీరాలి. రమా, ఇప్పుడు ఈ కొత్త సమస్యకి పరిష్కారం వెతకమని కూడా మహారాజుల వారు నీకే చెప్తారు. మాకు ఈ సమస్యకి పరిష్కారం కావాలి. మేం మీకు కేవలం 2 రోజులు ఇస్తున్నాము. కేవలం 2 రోజులు. ఈ 2 రోజుల్లోపు ఈ సింహాసనం మళ్ళీ యథాస్థానంలో పెట్టి తీరాలి. తమరు ఎలా ఆజ్ఞాపిస్తే అలా మహారాజా. మేము చెప్పేది తమకి కాదు రామకృష్ణ పండితులు గారు. గురుదేవా, మేము తమతో చెప్తున్నాం. ఎందుకంటే ఈ సమస్యకు పరిష్కారం తమరు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే సమస్య తమరి గృహం నుంచే కదా మొదలైంది. అలాగే ప్రభు. మహారాజా, మీకు చాలా సిగ్గుపడుతున్నాం. మాకు దీని గురించి ఏమీ తెలియదు. మేము అర్థం చేసుకోగలం ఆచార్య. కానీ ఒకవేళ అంతా ఇలానే కొనసాగితే ఈ మహలుకు వాస్తు దోషం పట్టుకుంటుంది. అప్పుడు మేము మా సభని బయట ఎక్కడైనా చెట్టు కింద ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. మేము అర్థం చేసుకోగలం, కానీ మేము మా కర్తవ్య నిష్ట మీద ప్రమాణం చేస్తున్నాం మహారాజా. మేము తమరికి ఈ సమస్య నుంచి విముక్తి కలిగిస్తాం. అతి త్వరలోనే కలిగిస్తాం. అలాగే గురుదేవా, అలాగే. తమరి సామర్థ్యం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ ఏం చేసినా వీలైనంత త్వరగా చేయండి. ఎందుకంటే మేము ఇక్కడ ఈ విధంగా ఎక్కువ కాలం అయితే కూర్చోలేము. అలాగే మహారాజా. ఏం ఆలోచిస్తున్నావు రామా? నువ్వు ఎప్పుడైనా పెంపుడు పావురాన్ని చూసావా బంధు? అది పగటిపూట ఎక్కడికి వెళ్ళినా, ఆకాశంలో ఎంత పైకి ఎగిరినా, సంధ్యా సమయం అయిన వెంటనే ఇంటికి ఖచ్చితంగా తిరిగి వస్తుంది. నిన్ను నువ్వు పావురం అని ఎందుకంటున్నావు? ఇదేమైనా నీ గురించే ఏంటి? నేను పావురాన్ని కాదు బంధు. ఈ మహలుకి రానున్న కష్టాలే పావురం. నేను ఆ ఇంటిని. ఎక్కడైతే పావురం తిరిగి వస్తుందో నాకు ఎలా అనిపిస్తుందంటే, ఈ వాస్తు అనే సమస్య మళ్ళీ వచ్చి నా నెత్తి మీద పడుతుందేమో. తాతాచార్య, మమ్మల్ని పేరుతో సంబోధిస్తారా? అది కూడా అందరి సమక్షంలో. ఈ వరుణమాలతో పాటు ధనిమణిల బుద్ధి కూడా పూర్తిగా భ్రష్టు పట్టుకుపోయినట్టుంది. ఈ రోజు కనుక మీరు నా ఎదురుకొస్తే అప్పుడు మేము... భలే మణి భలే, ఎంత రుచికరమైన భోజనం దక్కిందో. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఆ కపటి ముసలోడు దుష్టుడు మనకి ఇవన్నీ అస్సలు పెట్టేవాడు కాదు. కానీ మనల్ని ఊరిస్తూ మొత్తం అన్ని మింగేసేవాడు. సత్యం చెప్పావు. గురువు మారిన దగ్గర నుంచి మన భాగ్యం కూడా మారిపోయింది. సరిగ్గా చెప్పావు. మీరు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు. ఏంటో ఆనందంగా. పరమానందంగా. ఇంకా పిండి వంటలు ఏమన్నా కావాలా? కానీ వేడివేడిగా తీసుకురావాలి. వెంటనే తీసుకురండి, ఎదురు చూస్తున్నాం. తప్పకుండా వేడిగానే ఇస్తాను. ఏంటి, ఎముకలు కండరాలు వేడెక్కాయా? ఇంకొంచెం వేడి చేయమంటారా? దుష్టులారా, పాపాత్ములారా, నీచులారా, ఏ పళ్ళల్లో తింటున్నారో అదే పళ్ళల్లో ఊస్తున్నారా మీరు? మరి నేను ఇరుక్కుపోయాను. నా కాలు ఎందుకు పైకి లేవడం లేదు? నా పంచె జారిపోతున్నట్టుంది. ఇది
అరే ఏం చేస్తున్నావు నువ్వు? మా పంచె పట్టుకుని ఎందుకు లాగుతున్నావు? పంచనా? లేదు లేదు స్వామి, మేము మీ పాదాలు కడిగి చరణామృతం స్వీకరించాలనుకుంటున్నాం. చరణామృతం స్వీకరించాలనుకుంటున్నావంట. అక్కడ సభలో మా పరువు ప్రతిష్టల్ని రుద్ది రుద్ది కడిగి పారేశారు. మరి దాని సంగతి ఏంటి? ప్రభు అది ప్రభు ఏంటి ప్రభు? మేము అజ్ఞాని తాతాచార్యులం కదా. అక్కడ సభలో అందరి సమక్షంలో మమ్మల్ని మా పేరుతో సంబోధించావు కదా, తాతాచార్య అని. పేరుతోనా? శివ 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 శివ, అటువంటి పాపం చేయటం గురించి మేము మా కలలో కూడా ఊహించలేం స్వామి. తమర్ని పేరుతో పిలిచింది వాస్తు జ్ఞానులు వామాచార్యులు వారు. మళ్ళీ అదే మాట్లాడుతుంది మా రెండవ రూపం గురించి. వామాచార్యుల వల్ల తమరికి ఏ సమస్య కలిగినా అది తమరు వారి ముందే విన్నవించుకోండి. పిచ్చివాడైపోతాను. మాకు మధ్య భ్రమించేలా ఉంది. సరే, ఒక్క విషయం చెప్పండి. ఈ వామాచార్య అనే పేరు గల భూతావు మీ దుర్లభమైన బుర్రని ఎలా ఆక్రమించుకుంది? స్వామి, తమను రాజ్య కార్యకలాపాల్లో నిమగ్నులై ఉండేవారు. అయితే అప్పుడు మేం కూడా గృహ కార్యాలు పూర్తయిన తర్వాత ప్రతిరోజు తమరు పాఠ్యాలయానికి వెళ్లి పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. అది కూడా తమరు నామాన్ని జపిస్తూ. ఒక అమావాస్య నాటి రాత్రి తమరు మంత్రసాధన చేయడానికి బయటకు వెళ్లారు. అమావాస్య మంత్ర సాధన? గజ్జెల సాధన. గురుగారు గల్ గల్. ఆ రోజు పాఠ్యాలయంలో మాకు ఒక మూలన పడి ఉన్న వాస్తు శాస్త్ర పుస్తకం దొరికింది. తర్వాత స్వామి, దాన్ని చదివి మేము ఎంత లీనమైపోయామంటే మాకు సోయనేదే లేకుండా పోయింది. తర్వాత అలా మా కళ్ళు మూసుకుపోయాయి. ఆ తర్వాత జ్ఞాన ప్రకాశం వెల్లువై వీసింది స్వామి. మేమలా పడుకుని నిద్ర లేచేసరికి అప్పుడు తమరి నామజపానికి ప్రతిఫలంగా మాకు సంపూర్ణ వాస్తు జ్ఞానం కలిగింది. ఆ, అంటే దాని అర్థం తమ యొక్క జ్ఞానం గురించి మాకెందుకు చెప్పలేదు? శివ 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 శివ, తమ వంటి మహాజ్ఞాని మహాపురుషుని ముందు మేము గనక మా జ్ఞానం గురించి మాట్లాడితే బగబగా మండే సూర్యుని ముందు దీపం చూపించినట్లే ఉంటుంది కదా. తర్వాత నిజం చెప్పమంటారా స్వామి, మేం భయపడిపోయాం. అందుకే మేము తమరి వద్ద ఇంత పెద్ద విషయాన్ని దాచాం. తర్వాత మేము మహారాణి చిన్నాదేవి గారిని కలవడానికి అంతఃపురంలోకి వెళ్ళాం. ఇకప్పుడు గురుమాత, మీకు తెలుసు కదా, 7 రోజులు గడిచిపోయాయి. మహారాజుల వారు మా గదిలోకి రానేలేదు. ఆ తిరుమల అమ్మతోనే వారి సమయాన్ని గడుపుతున్నారు. పైగా అక్కడ చేదు కాకరకాయ పాయసం కూడా తింటున్నారు. కానీ ఇక్కడికి మాత్రం రావటం లేదు. అప్పుడే హఠాత్తుగా మా లోపల వాస్తు జ్ఞాన పుటంలోంచి ఒక జ్ఞాన సంబంధిత విషయం జ్ఞప్తికొచ్చింది. అప్పుడు మేము మహారాణి చిన్నాదేవి గారికి ఒక ఉపాయం చెప్పాం. ఏం ఉపాయం? మహారాణి, మా లోపల నుంచి ఒక ధ్వని వచ్చింది. దాంతో తమరి సమస్యకి పరిష్కారం తప్పకుండా దొరుకుతుందనే నమ్మకం మాకుంది మహారాణి గారు. ఆలస్యం చేయకుండా చెప్పండి గురుమాత. మీరు సమయాన్ని వృధా చేయకుండా మీరున్న ఈ గదిలో హంసల జంట ఉన్న ఒక చిత్రపటాన్ని పెట్టించండి. దాంతో మీకు మహారాజు గారికి మధ్య ప్రేమ బలపడుతుంది. వారు తమర్నే ఎక్కువగా ప్రేమించడం మొదలు పెడతారు. తర్వాత అలా కొన్ని రోజుల తర్వాత చమత్కారం జరిగింది స్వామి. ఏంటది? తమరు మహాజ్ఞానులు గురుమాత. మేము మా గదిలో హంసల జంట చిత్రాన్ని పెట్టినప్పటి నుంచి సంధ్యా సమయం అయిన వెంటనే మహారాజుల వారు మా గదిలోకి వచ్చేస్తున్నారు. నిజంగా చమత్కారమే జరిగింది గురుమాత. సరిగ్గా అదే రోజు మహారాణి గారు మమ్మల్ని వేడుకున్నారు. మేము మా వాస్తు జ్ఞాన ప్రకాశంతో సామ్రాజ్యం మొత్తంలో ప్రకాశాన్ని వెదజల్లాలని. ప్రకాశం? కానీ ఈ వామచార్య మీ లోపలికి ఎక్కడి నుంచి వచ్చినట్టు? అద్దం నుంచి స్వామి. అవును, అద్దం నుంచా? అవును స్వామి. ఇదంతా జరిగినప్పుడు మాకు ఒక విషయం గురించి పూర్తిగా తెలిసింది. మా లోపల కూడా వేరే ఎవరో ఉన్నారని. భళా వరుణమాల భళ, చాలా బాగుంది. తమరు ప్రజలకి మంచి జరిగే కార్యం చేస్తున్నారు. చేస్తూనే ఉండండి. తమరు చేసే ఈ కార్యాల వల్ల గర్వంతో మేము తలెత్తుకొని తిరుగుతాం. నిజంగానా స్వామి? అవును. తమరు మమ్మల్ని క్షమించేశారా? అవును ప్రియ, క్షమించాము. తమరు ఈ శుభకార్యం ఇలానే చేస్తూ ఉండండి. తమరాజ్ఞ ప్రభు. తమరు ఇచ్చిన ఈ సందేశాన్ని మేము వామాచార్యుల వరకు తప్పక చేరవేస్తాం.
ఈ కపటి ముసలోడు కళ్ళు మూసి తెరిచే లోపల ఊసర వెళ్ళేలా రంగులు మార్చేశాడు. ఇంకా చెప్పావు. ఈ ముసలోడి బుర్రలో ఖచ్చితంగా ఏదో ఒక ఆలోచన మొదలై ఉంటుంది. పద గురుమాత దగ్గరికి వెళ్దాం. భళ భళ పరమేశ్వర భళ. మేము ఈ వామచర్య అనే అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని ఈ వరుణమాల అనే చీకటిని మా జీవితంలోంచి విసిరి పారేస్తాం. మేము మహారాజుల వారి ముందు ఇది నిరూపిస్తాం. వరుణమాల వామచార్య రూపంలో అందరినీ మోసం చేస్తుందని, మహారాజుల వారికి కూడా ద్రోహం తలపెడుతుందని. అంతే, మహారాజుల వారు వరుణమాలకి జీవిత ఖైదుని విధించి కారాగారంలో పడేస్తారు. అప్పుడు మేము వరుణమాల నుంచి శాశ్వతంగా ముక్తిని పొందుతాం. ఇక దాని తర్వాత మేము మా ప్రేమ బాటలో పయనం సాగిస్తాం. సౌదామిని, నీ ద్వారం వద్ద నిలబడ్డాడు జోగి. అతను నీకు పెద్ద ప్రేమ రోగి. అరే, మీ ముఖంలో ఈ తేజస్ ఏంటి? బాగుంది, చాలా బాగుంది. ధర్మపత్ని అంటే నీలా ఉండాలి. ఎలా కనిపెట్టేశావు? నాకు బ్రహ్మజ్ఞానం కలిగింది శారదా. ఇది దాని వల్ల వచ్చిన తేజస్సే. నిజంగానే. ఏంటి నిజం? నా ముఖానికి అంటిన మట్టి నీకు తేజస్సులు అనిపిస్తుందా? వామాచార్యులు వారు చెప్పారు, ఆలోచన ఎప్పుడు సకారాత్మకంగానే ఉండాలి, నకారాత్మకంగా కాదు. ఆలోచన గనుక సకారాత్మకంగా ఉంటే విశ్వం అంతా ఏకమై నకారాత్మక ఆలోచనని సకారాత్మక ఆలోచనగా మార్చేస్తుంది. భలే 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 భలే, చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని తెలివైన వారు, మహాజ్ఞాని, రూపవంతులు అంటుంటాను. ఆ, ఇందులో అనేది ఉంది. నేను నిజంగా అంతే కదా? అవును, అది నిజమే. కానీ అంటే మాత్రం తప్పే ఉంది. గురుమాత వామాచార్యుల వారికి జై. ఇదే 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 వామాచార్యుడే. ఈ వామాచార్య మాట విని నగరంలోని వారందరూ తమ ఇల్లు పగలగొట్టుకుంటున్నారు. వాటి నుంచి వచ్చిన మట్టే నా మొహానికి అంటుకుంది. అవునా? ఇది నిజంగా చాలా చక్కటి శుభవార్త. నా ముఖానికి అంటిన మట్టి నీకు శుభవార్తలు అనిపిస్తుందా? లేదు లేదు, రాజ్యంలోని వారందరూ వామాచార్యుల వారి మాట వింటున్నారు కదా, అది శుభవార్త. చూస్తుండండి, రాజ్యం మొత్తం అభివృద్ధి చెందుతుంది. తీసుకోండి. తెలుసు, చెంబు తీసుకుని మొహం కడుకోవడానికి వెళ్తున్నాను. లేదు, చెంబు కాదు, గురుమాత వామాచార్యుల వారి వాస్తు జ్ఞానముని మీరు కూడా పొందండి. మీ జీవితం సఫలమైపోతుంది. సరే, వెళ్ళండి, స్నానం చేయండి. మేము మిమ్మల్ని సంతోషపెట్టే ఉపాయంతో వస్తాం. శారద, నువ్వు కేవలం ఈ వామాచారి అనే భూతాన్ని నీ బుర్రలో నుంచి తీసిపారి. నేను వెంటనే సంతోషించేస్తాను, నిజంగా. ఇదేం కొత్త నాటకం? ఇది కూడా వామచారి చెప్పిన ఒక సలహానా? ఇంతకీ నువ్వు వామచారి అయితే కాదు కదా? లేదు ప్రభు. ప్రభు అంటే వరుణమాలనే. అవునండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెళ్ళి విశ్రాంతి తీసుకో. పైగా బ్రహ్మ ముహూర్తంలో లేచి మేము నది ఒడ్డుకు వెళ్ళాలి కదా నీరు తీసుకురావడానికి. వెళ్ళు. ఆహాహాహాహా, ఎంత మనోహరమైన సువాసన. చాలా హాయిగా అనిపిస్తోంది, మనసుకి సంతోషంగా అనిపిస్తుంది శారదా. కదా, వాతావరణాన్ని పరిశుద్ధం చేయడానికి గురుమాత వామాచార్యుల వారిచ్చిన ఆయుర్వేద మందుతో ధూపం వేశాను. నా ఎదుట ఆ వామాచార్య పేరు కూడా తీసుకురావద్దు. మా ప్రాణాలు హరిస్తావా ఏమిటి? మరెందుకు సరాసరి విషమే ఇవ్వు. అద్భుతం, అత్యద్భుతం. శారద, అనుకోకుండా నువ్వు చాలా అందంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. అందంగా ఉన్నట్టుంటే నేను అందంగా లేనా ఏంటి? లేదు లేదు, అనుకోకుండా నోటు నుంచి అనుకోకుండా అనే వచ్చేసింది. నువ్వు చాలా అందంగా ఉంటావు శారదా.
ఏం చూస్తున్నారు స్వామి? నీ మూర్ఖత్వం. అంటే దాని అర్థం నీ సౌందర్యం. నీ సౌందర్యం రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది వరుణి. మళ్ళీ మళ్ళీ అనండి స్వామి, మా చెవులు మేమే నమ్మలేకపోతున్నాం. వరుణి, భగవంతుడు నిన్ను చాలా ఓపికతో సృష్టించాడు. నీ సృష్టి సమయంలో భగవంతుడు చాలా నిదానంగా చేసుంటాడు వరుణి. ఎన్ని నిజాలా? మేము మూర్ఛ వచ్చి పడిపోయేలా ఉన్నాం స్వామి. మూర్ఛ మాకు వచ్చేలా ఉంది నీ రూపాన్ని చూసి. బళా, ఏ రూపం, ఏమి సౌందర్యం. నువ్వు సౌందర్య బాధాగారానివి నా ప్రియమైన వరు. వరు, నీకు ఈ సంగీతం వినపడుతుందా? మాకు స్వరాలు, శృతి లయలు, సంగీత వైద్యాలు అన్ని తమరే స్వామి, అన్ని తమరే. నన్ను వదిలి దూరంగా వెళ్ళకు. ఇది నా జీవితంలోని అన్నిటికంటే సుఖభరితమైన క్షణం. గురుమాత వామాచార్యుల వారు ఆయుర్వేద ధూపం వేయమన్నారు కదా, ఇది దాని ప్రభావమే. లేపకండి, ఇలానే సంతోషాలలో మునిగి తేరనివ్వండి. ఏమైంది ఏమైంది? శుభోదయం శుభోదయం. వెళ్తున్నాను వెళ్తున్నాను వెళ్తున్నాను.
స్వామి స్వామి ఏమైంది స్వామి? ఇంత మధురమైన కళల్లో ఉండగా ఇటువంటి భయంకరమైన ముఖాలు చూసి మేం భయపడిపోయాము. మణి, ఈ ముసలాడికి నిన్న రాత్రి మన మొహం ఇంత భయంకరంగా అనిపించలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది ధని. తమరు నది నుంచి నీళ్లు తీసుకొచ్చారా? నది నీళ్లు మేము అవి బ్రహ్మ ముహూర్తంలోనే తీసుకొచ్చాము. మేము నీళ్లు పోసేసాం కూడా. గురుమాత అబద్ధం చెప్తున్నారు. బ్రహ్మ ముహూర్తం కాదు, ప్రాతకాలం నుంచే కుండ పక్కన పెట్టుకొని పడుకున్నారు మా గురుగారు. అరే వరుణమాల నువ్వెందుకు ఏడుస్తున్నావు? స్వామి, తమరికి తమ జీవితం గురించి దిగులు లేదు. కనీసం మా ఐదవతనం గురించి అయినా ఆలోచించండి. మేము విధవరాల రూపంలో ఎంత అందరిహీనంగా ఉంటామో. మాకు నిజంగా ఏమీ కాదు. లేదు స్వామి, గురుమాత వామాచార్యుల వారి కథను ఎప్పటికీ అసత్యమయ్యే అవకాశమే లేదు. కానీ వారు మరొక ఉపాయం ఒకటి చెప్పారు. మరొక ఉపాయమా? అవును. అయితే ఆ ఉపాయం ఏంటో అది చేసేస్తాం. కనీసం బ్రహ్మ ముహూర్తంలో నది దగ్గరికి వెళ్లకుండా అయితే తప్పించుకోలేం కదా. లేదు స్వామి, తమ నది దగ్గరికి అయితే వెళ్లి తీరాల్సిందే. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో తమరు ఒక కుండ కాదు 3 కుండల నీళ్లు తీసుకురావాల్సిందే. ఓహో, అలాగా. 3 కుండలా? అవునండి. మాకున్నది 2 చేతులే కదా, మేము 3 కుండలు ఎలా తీసుకురాగలం? శిరస్సు ఉంది కదా గురువు గారు. పైగా గురుగారు తమరు ఈ మొత్తం విజయనగర భారాన్ని మీ శిరస్సు మీద మోస్తున్నట్టు తిరుగుతుంటారు కదా, మరి ఒక్క కుండని మోయలేరా గురుగారు? మూర్ఖులారా! గురుమాత, వారి తరపున మేము తమకి ప్రమాణం చేస్తున్నాం. బ్రాహ్మీ ముహూర్తంలో పొద్దున్నే 4 గంటలకి వీరు నది వరకు వెళ్తారు. అది కూడా 4 మైళ్ళు నడిచి. పైగా నీటిలోకి దిగి చల్లటి నీటిలో నుంచి 4 కుండలు తమ శిరస్సుపై మోస్తూ మన గురుగారు వాటిని తీసుకొస్తారు. 3 కుండలు తీసుకొస్తాము అంతే. చూసారా గురుమాత, 3 కుండలు తీసుకురావడానికి సిద్ధపడ్డారు. భగవంతుడు మీ ఇద్దరికి దీర్ఘాయుషును ప్రసాదించాలి. మీ వంటి శిష్యులున్న గురువుకి ఎప్పటికీ ఎటువంటి సమస్యలు రావు. వామచర్యని జీవి నుంచి వీలునంత త్వరగా విముక్తి పొందాలి, లేకపోతే. అత్తయ్య, గురుమాత వామాచారుల వారు చాలా చమత్కారం గలవారు. వారు రావడంతో విజయనగరం మొత్తం ఎంతో వృద్ధి చెందింది. అవునత్తయ్య, వారు మన ఇంటికి రావాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. అందుకే నేను వారిని ఆహ్వానించాను. ఎందుకు రామా ఇంత దిగులు పడుతున్నావు? నేను ఒకటే ఆలోచిస్తున్నాను బద్దు. వామాచారి ఇంటికి దూరంగా ఉండగానే నాకు ఇటువంటి దుర్గతి పట్టిందంటే ఇక వారి ఇంటి లోపలికి వచ్చేస్తే దాని పరిణామం ఇంకెలా ఉంటుందో. ఏముంది, మహారాజు గారికి పట్టినట్టే. జగన్మాత, తమ భక్తుణ్ణి విపత్తులో ఇరికించారేంటమ్మా? ఈ వామాచారి అనే పేరు తుఫాను నుంచి ముందు మహారాజు గారిని కాపాడినా లేక నా ఇంటినా? మీరే కాపాడండి అమ్మా. మాకు గనక ముందే తెలుసుంటే ఇల్లు నది దగ్గరలోనే కట్టించేవారం. మహాజ్ఞాని తాతాచార్య ఆడవాళ్లలాగా కుండలు మోస్తున్నారు. పరమేశ్వర, రేపు ఉదయం మళ్ళీ కుండ పోయాల్సి వస్తుంది. ఈ ఆడవాళ్ళు బ్రతుకు దుర్భరం చేసి పారేశారు.
అయ్యో రామకృష్ణ పండితులు గారు, మేము తమతో క్షమాపణ చెప్పించాలనుకున్నాం, కానీ మేము మా నవ్వును ఆపుకోలేకపోతున్నందుకు మేము క్షమాపణ చెప్తున్నాం. తమకైతే ఏకంగా తమరు కూర్చునే స్థానం కూడా వెనక్కి తిరిగిపోయింది. ఆచార్య అక్కడ చూడండి, తమరు కూడా వెనక్కి తిరిగే కూర్చుంటారు. ఇదేంటి, మేము మహాగురువు తాతాచార్యులం కూడా వెనక్కి తిరిగి కూర్చోవాలా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? రామకృష్ణ పండితులు గారు, ప్రణామాలు మంత్రి గారు. ప్రణామాలు. వాస్తు జ్ఞానులు వామాచార్యులు వారి కొత్త సలహా. మహారాణి చిన్నాదేవి గారు వాటిని పాటించాలని ఆదేశించారు. కానీ మంత్రి గారు, ఇలా అయితే మాట్లాడుకోవడం ఎలా వీలవుతుంది? మేము కూడా దీని గురించి ఆలోచిస్తున్నాం. ఒక పని చేద్దాం, మనం మన స్థానాల్లో కూర్చుందాం. మాట్లాడటానికి ముందు నేను చప్పట్లు కొడతాను, ఆ తర్వాత తమరు నా వైపు చూడండి. ఆచార్య, తమరు ఎడం వైపు ఎందుకు చూస్తున్నారు? నేనున్నది కుడివైపును కదా. ఆచార్య ఆచార్య, ఏ దిక్కు నుంచి శబ్దం వస్తే తమరు అటువైపు చూడండి, ఎడం వైపు నుంచి శబ్దం వస్తే ఎడం వైపుకు చూడండి, ఒకవేళ కుడివైపు నుంచి శబ్దం వస్తే కుడివైపుకు చూడండి, సరేనా? అలాగే అలాగే. హా. రామకృష్ణ పండితులు గారు, ఇదేం ఉపహాస్యం? తమరు రెండు వైపులా కనిపించడం లేదు, మరి చప్పట్లెందుకు కొట్టారు? గురుదేవా, రామకృష్ణ పండితులు గారు, ఆ, తమరు ఇక్కడికి మా ఎదుటికి రండి. అలాగే మహారాజా. మీరిద్దరు వస్తున్నారా లేదా? వస్తున్నా మహారాజా. మహారాజా, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా. మా భార్యకి పిచ్చి పట్టినట్టుంది. మాకు కూడా తెలియడం లేదు, ఎప్పుడు వర్ణమాలగా ఉంటుందో, ఎప్పుడు వామచార్య అవుతుందో. తమరు మా భావభంగిమలు చూశారా? మేం మా స్థానంలో కూర్చున్నప్పుడు మా పరిస్థితి ఎంత విచిత్రంగా తయారైందో. మేము తమరి భావభంగిమలు ఎలా చూడగలం గురుదేవా? చూడండి, తమరి ధర్మపత్ని మా సింహాసనాన్ని ఇలా తిప్పి పెట్టించారు కదా. మహారాజా, ఈ సమస్యకి పరిష్కారం నేను ఇప్పుడే చూపిస్తాను. నేను ఇప్పుడే వస్తాను. ఇతగాడు పరిష్కారం చెప్తాడంట. మేము రాజపురోహితులం, తాతాచార్యుల వారం, వామాచార్యుని ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు మీరు చేస్తారంట. మహారాజా, ఈ అద్దాలలో తమరు అందరి ప్రతిబింబాల్ని చూస్తూ అందరితో మాట్లాడొచ్చు. ఇప్పుడు ఇది చూడండి, రామకృష్ణ పండితుల వారి తెలివితేటలు. మీరు ఇలా సమస్యని పరిష్కరిస్తారంట. రామకృష్ణ పండితులు గారు, ఇది సమస్యకి పరిష్కారం కాదు, కేవలం ప్రత్యామ్నాయం మాత్రమే. ప్రత్యామ్నాయం. మాకు సంపూర్ణ పరిష్కారం కావాలి. గురుదేవా, మహారాజా, తమరు తమ ధర్మపత్ని గురుమాతతో మాట్లాడారా? మహారాజా, మేము వారికి అర్థమయ్యేలా చెప్పడానికి అన్ని విధాలా ప్రయత్నించాం. రాజపురోహితులైన ఈ తాతాచార్యులకి రాజ్యం కంటే ముఖ్యమైనది ఇంకేమీ లేదు. వారు మా ధర్మపత్ని, మా జీవితంలోని సగభాగం. కానీ మా వ్యక్తిగత సంబంధాలు మేము మా కర్తవ్యాన్ని నిర్వహించకుండా అస్సలు ఆపలేము. బలిదానం చేయాల్సిన విషయం వచ్చింది మహారాజా. బలిదానం చేయడానికి సమయం వచ్చేసింది. ఏంటాచార్య మీరు మాట్లాడేది? మహారాజా, ఈ వరుణమాల వెంట వామాచార్య స్వతంత్రంగా తిరగటం అనేది రాజ్యానికంత మంచిది కాదు. మేము ఈ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మహారాజా. మా హృదయాన్ని పాశానం చేసుకుని మీతో విన్నవించుకుంటున్నాం మహారాజా. గురుదేవా,
మేము మీ మనోభావాలను మెచ్చుకొని తీరాలి. కానీ ఇది సాధ్యం కాదు. వారు మా గురుమాత. అదీగాక వారు ఏ నేరం చేశారని కారాగారానికి పంపించాలి? అది రాజ్య కార్యకలాపాల్లో అడ్డంకులు తీసుకొచ్చిన నేరం మీద. క్షమించండి ఆచార్య, కానీ వామాచార్య గారు కేవలం సలహా ఇచ్చారు. ఆదేశం జారీ చేసింది మహారాణి చిన్నాదేవి గారు కదా. మహారాజుల వారికి జై. శుభ సమాచారం మహారాజా. ఈ సంవత్సరం మన రాజ్యంలో అధిక మోతాదులో ధాన్యం పండింది. అందుకే మన రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు. పైగా అదీకాక మహారాజా, మన పక్క దేశ రాజు ఎవరైతే మనల్ని ద్వేషించేవారో వారిప్పుడు అనారోగ్యం పాలయ్యారు. ఇప్పుడు వారు మన మీద ఏ విధమైన దాడి కానీ ఆక్రమణ కానీ చేసే పరిస్థితి లేదు. ఇంకా ఎన్నో శుభవార్తలు ఉన్నాయి మహారాజా. ఎలా అంటే ఈ రోజు మన రాజ్య కోశాగారంలో తీరాలి, పగలగొట్టి తీరాలి, మార్చి వేసి తీరాలి, మార్చి వేసి తీరాలి. అజ్ఞానులతో నిండి ఉన్న ప్రపంచానికి జ్ఞానం పంచి తీరాలి, పగలగొట్టి తీరాలి, మార్చి వేసి తీరాలి. ఈ రోజు మేము ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించి తీరుతాము. మహారాజు గారికి వాస్తు వేదాచార్యులు వామాచార్యుల వారి ప్రణామాలు. తమకి కూడా ప్రణామాలు. మహారాజు గారు కూడా ప్రణామం చెప్తున్నారు. మీరు అందరూ చూస్తున్నారు మా వాస్తు శాస్త్ర ప్రభావాన్ని. ప్రాతకాలం నుంచి శుభవార్తలు వస్తున్నాయి. రాజ్యంలో 4 దిక్కుల్లో మొత్తం అంతా శుభమే జరుగుతుంది. ఇదంతా రాజ్యంలోని రాజసింహాసనాన్ని తిప్పి పెట్టడం వల్లే వచ్చిన ఫలితం. శంభో శంకర.